ఓకే 10 ఫిషింగ్ హార్బర్లు. ఇప్పుడు నాగ చైతన్య మనకు సినిమా వస్తుంది తండేల్ సినిమా వస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ ట్రూ స్టోరీ. అది ఓకే ఇది ఎవరైతే ఈ జాలర్లు ఉన్నారో ఈ జాలర్లు అందరూ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఇండియాలో. ఓకే ఇక్కడ పట్టుకోకుండా వీళ్ళు గుజరాత్కి వెళ్ళి పట్టేవాళ్ళు. ఓకే గుజరాత్కి వెళ్ళి కరోనా టైంలో అడిగారు, ఎందుకంటే మీరు గుజరాత్కి వెళ్ళి ఎందుకు పడుతున్నారు? గుజరాత్ వెళ్ళి పడుతుంటే వీళ్ళు పాకిస్తాన్ లో తిప్పుతారు. అనుకోకుండా మన సీ బోర్డర్ లైన్ క్రాస్ అయ్యి పాకిస్తాన్ లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు చిక్కుతారు. వాళ్ళకి చిక్కిన తర్వాత వాళ్ళ జైల్లో వేస్తారు, చిత్రహింసలకు గురి చేస్తారు. గురి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మన జయశంకర్ గారితో వీళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళని విడిపించి తీసుకొని వస్తాడు. అసలు మనకి ఇంత పెద్ద కోస్టల్ లైన్ ఉంది, ఇక్కడి నుంచి అడిగి ఎందుకు వెళ్ళారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం, పట్టిన వాటిని స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు మనకి ఇక్కడ. ఓకే చేపలు తీసుకొస్తాం చచ్చిపోతున్నాయి, స్టోరేజ్ లేదు వాటి కోసం అని చెప్పేసి 10 ఫిషింగ్ హార్బర్లు అప్పుడు శాంక్షన్ చేశాడు. ఫిషింగ్ వాటిని స్టోర్ చేసుకుని వీళ్ళు తీసుకుని వెళ్ళొచ్చు. అర్థమైందా? లక్షల కుటుంబాలు సినిమా స్టోరీ అది. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఫిషింగ్ హార్బర్ స్టోరీ ఉందో తెలియదు, కాకపోతే జరిగిన మాట వాస్తవం. జరిగిన మాట వాస్తవం. ఇదే స్టోరీ తండేల్ సినిమా. ఓకేనా? 10 ఫిషింగ్ హార్బర్లు ఎవ్రీ 50 కిలోమీటర్స్ 972 కిలోమీటర్స్ లో ఒక ఫిషింగ్ హార్బర్ లేదా ఒక పోర్ట్ కోస్టల్ లైన్. నరేంద్ర మోదీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ బ్లూ ఎకానమీ అని మాట్లాడారు.